శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం శ్రీకుర్మం గ్రామంలో హత్య జరిగిన విషయం తెలిసింది. ఈ మేరకు ఘటనకు పాల్పడిన 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు. ఈ రోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భూ తగాదాల విషయంలో ఉప్పాడ రాజేష్ ను హత్య చేసినట్లు చెప్పారు. ఆయుధాలతో బలంగా దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మరణించగా తనతో ఉన్న రాముడు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. రెండో వ్యక్తి చుక్కా రాము అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ప్రజెంట్ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. వీళ్ళిద్దరినీ నరుకుతూ ఉండగా దగ్గరలోని ఇంట్లో ఉన్నటువంటి ఆమె వాళ్ళ బంధువులు ఆమె ఇమీడియట్గా ఆమెను రక్షించడానికి అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడడం సరోజిని ఆమె కూడా గాయపడడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారికి సమాచారం రాగానే హఠాత్తున అక్కడికి వెళ్ళడం, దాని మీద ఇమ్మీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మధ్యలో ఆయన ఉప్పాడ రాజేష్ ఆ సమాచారం తెలుసుకుని సిఐ గారు, నేను, మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నేరస్థలానికి వెళ్ళి పరిశీలన చేసి ఇమ్మీడియట్గా కేసు నమోదు చేయడం, దాని మీద విచారణ చేస్తే 1 ఎకరము 40 సెంట్ల ల్యాండ్ గురించి ఈ యొక్క గొడవ జరిగినట్టుగా మాకు దర్యాప్తులో తేలింది. ఇందులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీదే 2018లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదై ఉంది. అందులో ఎవరైతే ఈ కేసులో పారిపోయి రక్షించుకున్నాడో ప్రాణాన్ని, ఆయన ఆ కేసులో బాధితుడు. ఆయన మీద అప్పుల్లో వీళ్ళందరూ ముద్దాయిలు అటెంప్ట్ మర్డర్ చేయడంతో వాళ్ళందరూ కూడా అప్పుల్లో అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సూర్యనారాయణ ఆ తర్వాత వాళ్ళందరూ జైలు నుంచి రావడం, ఈ ఎకరం 40 సెంట్లో గొడవలో రాములమ్మ అనే ఆమెకి ఈ యొక్క భూమి చెందింది. ఆమె ఈ భూమిని కోర్టులో 2 పార్టీలు, ఎవరైతే ఈ ముద్దాయి తాలూకా చెందిన ఈ పార్టీ, ఈ భాస్కర్రావు అనే ఆయనకి రాములమ్మకి గొడవలు ఉన్నాయి. ఈ రాములమ్మ వీళ్ళిద్దరు కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో రాములమ్మకి ఫేవరబుల్గా ఆర్డర్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రాములమ్మ ఏం చేసిందంటే ఈ ల్యాండ్ని ఒక 3 వ్యక్తులు కొనుక్కున్నారు ఆమె దగ్గర నుంచి. రికార్డెడ్గా ఎవరైతే ఈ చుక్కా రాము అనే అతను, ఈ సూర్యనారాయణ, అలాగే షణ్ముఖరావు, వీళ్ళ 3 కూడా ఆ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నారు కొనుక్కోవడానికి. కానీ ఈ భూమి ఈ యొక్క ముద్దాయిల తాలూకా ఆధీనం పొజిషన్లో ఉంది. రికార్డ్ అయితే రాములమ్మకు ఉంది, కోర్టు జడ్జిమెంట్ రాములమ్మకు ఉంది, ఆధీనం అయితే ఈ ముద్దాయిల భాస్కర్రావు అండ్ వర్గానికి ఉంది. ఎప్పుడైతే ఈ కొనుక్కున్న పార్టీ ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిలో సాగుబడి చేయడానికి ఎన్ని ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందో, ఎప్పటి నుంచి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కేసు ఉంది, 307 కేసు కూడా ఉంది. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎక్కడ భూమి ఆక్రమించుకుంటారో ముందుగా వాళ్ళని అడ్డుకట్ట వేయాలని ఈ ముద్దాయిలందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుని, వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని 6వ తారీఖు రాత్రి 8 గంటలకి ఈ బాధితుడు, ఈ సూర్యనారాయణ, దెబ్బతిన్న వ్యక్తి 3 కూడా కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తుండగా అదే వీధిలో వీళ్ళు గొడ్డలతోటి, కత్తులతోటి, కర్రలతో దాడి చేయడం జరిగింది. కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు. దీన్ని మర్డర్ కేసు కాబట్టి మన పైడిప్రాంట్ సిఐ గారు దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది.